హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం బయట బండి మీద చేసే అరటికాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అచ్చంగా అదే టేస్ట్ వస్తుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 15 నిమిషాల్లో అయిపోతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా 2 పచ్చి అరటికాయలని ఈ విధంగా పైన తొక్క తీసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా డయాగ్నల్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బజ్జీ సైజు పెద్దగా వస్తాయి. చూడండి, ఈ షేప్లో ఉండాలి. ఇప్పుడు వాటర్లో ఈ ముక్కల్ని యాడ్ చేసి కాస్త ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి రంగు మారకుండా అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి వేసుకుని 1 స్పూను బియ్యపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడంత, కారం 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసుకోవాలి. వాము 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలండి. వాటరు చెక్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే శనగపిండిలో మంచినీళ్ళు తక్కువ పడతాయి. చూడండి, మరి పల్చగా కాకుండా ఈ విధంగా మనకి రావాలండి. అప్పుడే బాగా వస్తాయి. పిండి మనకి మరీ గట్టిగా పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఇందులో డిప్ చేసుకుని నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. నూనె మనకి వేడిగా ఉండాలండి. తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 వైపులా కుక్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. శనగపిండితో ఇలా వంట చేసుకున్నప్పుడు తప్పనిసరిగా వాము యాడ్ చేసుకోవాలండి. ఆరోగ్యానికి మంచిది. ఈ బజ్జీలని ఇలాగే కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుని, ఇప్పుడు ఇందులో ఉప్పు 1/2 టేబుల్ స్పూను, కారం 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి, ఆఖరిగా ఇప్పుడు ఇందులో కాస్త నిమ్మరసం పిండుకోవాలండి. ఒక చెక్క సరిపోతుంది. ఒకసారి దీని అంతటిని కూడా కలిపేసుకుని, ఇప్పుడు ఈ బజ్జీలని మనం మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కాస్త కట్ చేసుకోవాలి, పూర్తిగా కాదండి. ఈవినింగ్ టైం స్నాక్‌లోకి కూడా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి. అంత టేస్టీగా వస్తాయి. ఈ విధంగా అన్ని బజ్జీలని కూడా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా మధ్యలో యాడ్ చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా అన్ని బజ్జీల్లోకి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. బయట కొనే పని లేకుండా వేడి వేడిగా మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. అచ్చంగా బయట టేస్టే వస్తుందండి. మీరు ఇదే విధంగా ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.